వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం. నాగరికత అభివృద్ధి చెందుతున్నప్పుడు అన్నీ కూడా అభివృద్ధి అవుతాయి. కానీ వ్యవసాయం రంగం మాత్రం ఎందుకో చాలా వెనకబడిపోతుంది. చాలామంది విధి లేని పరిస్థితుల్లో వ్యవసాయం కొనసాగించే పరిస్థితి ఉంది. మరి ఆ వ్యవసాయాన్ని ఇతివృత్తంగా చేసుకొని ఒక చక్కటి కథను అందించినటువంటి అరవింద్కు అభినందనలు తెలియజేస్తూ, మామూలుగా ఒకరు చెప్తారు, భారతదేశ రైతు అప్పుల్లోనే పుడతాడు, అప్పుల్లోనే జీవితం సాగిస్తాడు, అప్పులతోనే మరణిస్తాడు. అంటే పుట్టకముందే తండ్రి అప్పుల్లో ఉంటాడు, తర్వాత వీడు అప్పులు చేస్తాడు, అది కొనసాగిస్తాడు. వీడు అప్పులు చేసిన తర్వాత ఆ అప్పులు మళ్ళీ వారసత్వంగా ఇంకో తరానికి కూడా వస్తాయని నానుడి కూడా ఉంది. మరి నేను మామూలుగా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే చూసినప్పుడు చాలామంది పూర్వ విద్యార్థులు, సాఫ్ట్వేర్ విద్యార్థులు ఎవరైనా కనిపించి చెప్పేటప్పుడు ఏం చేస్తున్నాము అంటే సాఫ్ట్వేర్ ఎక్కడ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సార్, అందుకని ఇంటి దగ్గర ఉన్నాను. నేను వాళ్ళకి తమాషకి ఏమంటానంటే మీరంతా వర్క్ ఫ్రమ్ హోము, మేమంతా వర్క్ ఫార్ హోమ్ అయ్యా అని చెప్తూ ఉంటాను. ఏంటంటే వాళ్ళు ఇంటి దగ్గర ఉండి మన ఇంట్లో మనకు నియమాలు పెట్టి గట్టిగా అల్లరి చేయొద్దండి, మాకు మీటింగ్లో ఉన్నానని చెప్పి అని శబ్దం చేయకుండా ఉండాలని చెప్పి తల్లిదండ్రులకు అవతాతలు ఇంట్లో ఉంటే అందరికి చెప్పి వాళ్ళ మన ఇంట్లో ఉండి వాళ్ళ ఆఫీస్కి వర్క్ చేస్తారు. మనమేమో ఎక్కడ తిరిగినా ఎంత కష్టపడినా మళ్ళా మన ఇంటి కోసం మనం పనిచేస్తాం. అట్లా నేను తమాషకు వాళ్ళు చెప్తుంటే ఒక బిడ్డ మాత్రం నాకు రివర్స్ ఇచ్చింది. గురువు పాఠాలు చెప్తే శిష్యులు గుణపాఠాలు చెప్తారని, అవును సార్ వాళ్ళు డబ్బులు ఇస్తారు సార్ మనకు అని చెప్పి ఆ మాట చెప్పింది ఒక బిడ్డ. కాబట్టి వ్యవసాయం అనేది నాకు ఈ అబ్బాయి చెప్తుంటే వాస్తవంగా అన్ని నాగరికత పెరిగేటప్పుడు అన్నీ కాపాడుకోవాలనే దాంట్లో వ్యవసాయాన్ని కూడా కాపాడుకునే పరిస్థితి వచ్చింది. మన దేశం చేతి వృత్తులు, వ్యవసాయం అనేది వేదాల కాలం నుండి అనాదిగా మనం శ్రీకృష్ణుడు ఆవులు మేపినట్లు, వాళ్ళ అన్న బలరాముడు నాగలి దున్నినట్టు, అంటే పురాణాల కాలం నుండి మన దేశం వ్యవసాయ దేశము. ఈరోజు అందరూ ప్రకృతి వ్యవసాయం అంటున్నారే, ఆ ప్రకృతి వ్యవసాయం కూడా చాలా, మీరు చదివే కాలంలోనేమో భారత్ మే కృషి అనే పాఠం కూడా ఉండింది హిందీలో. దాంట్లో శ్రీకృష్ణుడు ఆవులు మేపితే బలరాముడు, అంటే పాడి పంట అనే రెండు జోడి ఎత్తుల్లాగా, పాడి ఉంటేనే పంట ఉంటేనే పాడి. ఆ వ్యవసాయానికి ముఖ్యము పశువులు ఉంటేనే వ్యవసాయము. దాని నుండి వచ్చే ఉత్పత్తులు మళ్ళీ మనం దాంట్లో సైకిల్లో తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా కాలక్రమేణా పశువులు మాయమైపోయినాయి. అన్నీ కూడా ఈరోజు మీరు అప్పుడే పేపర్లో టీవీలో చూస్తుంటారు, రసాయన ఎరువుల కోసం రైతు ఎంత విలవిల్లాడిపోతుంటాడో, క్యూలో నిలబడి ఆ యూరియా మూట్లకు వాటికి ఎంతెంత తపన పడుతుంటాడో, పెట్టుబడులు ఎక్కువ పెట్టి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటుంటారో ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి భవిష్యత్తులో ఎంత మీరందరూ అభివృద్ధి చెందిన తర్వాత మనం ఎక్కడ ఏ స్థాయికి ఎదిగినా మళ్ళీ మన జన్మభూమిని గుర్తుపెట్టుకున్నట్లుగా మనమందరూ కూడా మన వృత్తి, అందరికీ కూడా వ్యవసాయం అనేది వృత్తిలాగా మన వంశపారంపర్యంగా వచ్చినటువంటి వ్యవసాయాన్ని కొనసాగిస్తారని, ఆ ఇతివృత్తాన్ని కథాంశంగా మలిచినటువంటి మన ప్రియతమైనటువంటి విద్యార్థి అరవింద్ను అభినందనలు తెలియజేస్తూ, ఈ అబ్బాయి విశేషం ఏమంటే చదువుకునేటువంటి చాలా చక్కగా చదువుకుంటామండి. తర్వాత నాకు ఆశ్చర్యం ఏమంటే పాటలు రాయడము, కథ రాయడం ఇవన్నీ కూడా చాలా ఆనందంగా ఉంది. మన పిల్లలు లేని రంగం అంటూ లేదు, అన్ని రంగాల్లోనూ మన పిల్లలు అభివృద్ధి చెందుతున్నారు. మరిన్ని విజయాలు సాధించి సినీ రంగంలో కూడా మంచి ఘన విజయాలతో మంచి నిర్మాతగా, మంచి కథా రచయితగా, పాటల రచయితగా అన్నింటిలోనూ
రాణించి అగ్ర స్థానంలో మన పూర్వ విద్యార్థి ఉండాలని అపూర్వంగా వెలగాలని ఆశిస్తూ ఈ చక్కటి అవకాశం నాకు కల్పించినందుకు, ఇన్నేళ్ళైనా పాఠశాలలో చదివినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పద్ధతులను గుర్తు చేసుకున్నందుకు మరొకసారి మనస్ఫూర్తిగా అరవింద్ను అభినందిస్తున్నాను. మంచి నిర్మాత కథ తీసుకొచ్చినటువంటి అరవింద్కు చేదోడు వాదోడుగా మధుదీప్ గారు ఏలూరు సైడు సర్కారు వాళ్ళంటేనే మనకు ప్రత్యేకమైన అభిమానం, చాలా నాగరికత పుట్టినిల్లు. ఎప్పుడు ఇక్కడ తమాషా అంటే ఇటువైపు ఏమో కరువు కాటకాలతో ఉన్న రాయలసీమ వాసి, ఇటువైపు ఏమో ఈ నిరంతరము నీళ్లు సాగే నీళ్లు లాగా ప్రవాహం నీళ్లు వాళ్ళకి ఎప్పుడు నిరంతరం కళ్ళు చూసేంతా నీళ్లు కనిపించేటువంటి ప్రాంతం నుండి వచ్చిన మధుదీప్ గారు ఇద్దరు కలిసి అటు కరువు కాటకాలతో ఉండేటువంటి రైతు పరిస్థితి ఎలా ఉంటుంది రాయలసీమలో దాన్ని మరింత దగ్గరగా అధ్యయనం చేయడానికి మధుదీప్ గారి యొక్క దర్శకత్వం కూడా చాలా ఉపయోగపడి ఈ చిత్రం చాలా విజయవంతం కావాలని నాకు కూడా చాలా కోరిక. చిన్నప్పుడు సినిమాల్లో మా ఊళ్ళో చాలా సినిమాలు తీశారు, అరే వీళ్ళు ఎంత బాగా ఎట్లుంటారు ఎంత అనుకునేవాడిని. అట్లా మన పిల్లలే మనకి దగ్గర వాళ్ళే సినిమాల్లో ఉన్నారంటే ఇంకెంత ఆనందం ఉంటుంది చూడండి. కాబట్టి మరొకసారి మధుదీప్ గారి దర్శకుడు మంచి అగ్రదర్శకుడు కావాలని చెప్పి కోరుతూ ఈ చిత్రం అన్ని విధాలుగా విజయవంతం కావాలని చెప్పి మీరందరూ కూడా దీన్ని చూసి ఆదరించాలని మరొకసారి కోరుతూ ఈ చక్కటి అవకాశం నాకు కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.